మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మధిర నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ లింగాల కమల్ రాజ్ గారికి, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారికి, గౌరవనీయులు వైరా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి చంద్రావతి గారు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవ మరొక మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు, సోదరులు గౌరవనీయులు శ్రీ ఆర్జేసి కృష్ణ గారు, రమణ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో పోటీ చేసి కొద్ది తేడాతోనే ఓడిపోయిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే మన మాజీ లైబ్రరీ చైర్మన్ కొత్తగూడెం భద్రాద్రి శ్రీ దిండిగాల రాజేందర్ గారు, ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు, ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారు, గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు, గౌరవనీయులు బొమ్మెర రామ్మూర్తి గారు, బిచ్చాల తిరుమలరావు గారు, విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు, రావులపల్లి రాంప్రసాద్ గారు, మానే రామకృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్ గారు, అట్లాగే మన తమ్ముడు పగడాల నాగరాజ్ గారు, ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు, లకావత్ గిరిబాబు గారు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, అట్లాగే వివిధ ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ డోకుపర్తి సుబ్బారావు గారు, మా సీతామహాలక్ష్మి గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవనీయులు, ఈరోజు ఎంతో పోరాట స్ఫూర్తితో బ్రహ్మాండంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా 127 మంది సర్పంచ్ సోదరులు సోదరీమణులు, 156 మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరీమణులు, వారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరం కూడా. వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరీమణులకి, అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి. ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళని కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు అట్టే జరిగిందా? వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి చెల్లెలకి అక్కకి అన్నకి అందరికీ పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. ఈరోజు ఖమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్ గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు. ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను, అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నిక అని. వారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది, తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు, తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి, సెమీఫైనల్ రాబోతోంది, ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా,
మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన.